ఓటమి గెలుపునకు తొలిమెట్టు అంటారు పెద్దలు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని పట్టుదలతో మళ్లీ సాధన చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన హ్యాకథాన్ పోటీల్లో ప్రథమ బహుమతి ₹1,00,000 సాధించి తమ ప్రతిభ చాటుకున్నారు. ఆండ్రాయిడ్ యాప్ సెక్యూరిటీ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి 88,000 బృందాల్లో మేటిగా నిలిచారు. SRM యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి బృందంపై యువ కథనం. ఓటమి నేర్పిన పాఠాలు గెలుపు పునాదులు వేయొచ్చని నిరూపించారు SRM ఇంజనీరింగ్ విద్యార్థులు. 2023 హ్యాకథాన్లో పాల్గొని వెనుతిరిగిన బహుమతి సాధించాలనే లక్ష్యంతో తిరిగి సాధన చేశారు. హ్యాకథాన్లో నూతన పరిజ్ఞానంతో ఆండ్రాయిడ్ యాప్ సెక్యూరిటీ ఫీచర్ సులువుగా జతచేసే విధంగా ప్రాజెక్టు తయారు చేసి మొదటి బహుమతి సాధించారు. ఈ యువకుడి పేరు సికిందర్. కృష్ణా జిల్లా నిడమనూరు నివాసి. అమరావతి SRM ఇంజనీరింగ్ కళాశాలలో CSE చదువుతున్నాడు. స్నేహితులు ఆకాష్, శశాంక్, సాత్విక్, చెరీష్, ప్రణతితో కలిసి జమ్మూ IITలో జరిగిన హ్యాకథాన్లో పాల్గొన్నారు. 2024 డిసెంబర్ 11, 12 తేదీల్లో ఈ పోటీలు నిర్వహించారు. హ్యాకథాన్లో మొదటి రౌండ్లో 88,000 బృందాలు పాల్గొన్నాయి. సికిందర్ బృందం ది నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ సంస్థ ఇచ్చిన ప్రాబ్లంపై పనిచేశారు. ఆండ్రాయిడ్ ఫోన్ల సెక్యూరిటీ, అదనపు ఫీచర్ జోడించడానికి ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ చేసి చూపించారు ఈ యువ విద్యార్థులు. ఒక కంపెనీ ఓ యాప్ రూపొందించిన తర్వాత వాటికి తాజా పరిజ్ఞానం జోడిస్తూ ఉండాలి. కానీ అలా చేయడానికి అధిక వ్యయం, ఎక్కువ సమయం పడుతుంది. అయితే తాము ఆండ్రాయిడ్ యాప్లకు సెక్యూరిటీ ఫీచర్ను తక్కువ సమయంలో సులువుగా జోడించే విధంగా ఒక ఫ్రేమ్వర్క్ ను చేశామని వివరించాడు సికిందర్. సో ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2017 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుందండి. టోటల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్కి వచ్చిన రిజిస్ట్రేషన్స్ 88,000 టీమ్స్. మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి విచ్ వాస్ గివెన్ బై NCIAPC PPT సాఫ్ట్ ప్రోటోటైప్ సబ్మిట్ చేసిన తర్వాత 5 టీమ్స్, టోటల్గా 5 టీమ్స్ గ్రాండ్ ఫినాలేకి వెళ్ళడం జరిగింది. విచ్ వాస్ హోస్టెడ్ ఫర్ అస్ ఎట్ IIT జమ్మూ. అక్కడ మేము మాకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వి వర్క్డ్ అవుట్. చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ అస్. అండ్ దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఆర్ టీమ్మేట్స్, ఎట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్లీ ఆర్ పేరెంట్స్ అండ్ ఆర్ యూనివర్సిటీ సపోర్ట్. సో ఒక యాప్ డెవలప్ చేస్తే దాని మీద సపోజ్ మీరు ఎక్స్ట్రా ఒక కస్టమ్ సెక్యూరిటీ ఫీచర్ యాడ్ చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్ అనమాట. సే ఒక 5 ఫీచర్స్ ఉంటే దాని మీద ఎక్స్ట్రా 2-3 ఫీచర్స్ ఒక లేయర్ యాడ్ చేయాలనుకుంటే అగైన్ ఆ కంపెనీలో వర్క్ చేసే డెవలపర్స్ కానీ వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫీచర్స్ విచ్ అన్ యాప్ వాంట్స్, ప్లస్ దానికి కస్టమ్గా ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే దానికి సంబంధించిన కోడ్ని మేము ఆ యాప్ బట్టి రివర్స్ ఇంజనీర్ చేసి ఆ యాప్ మళ్ళీ డీకంపైల్ చేస్తాము, కోడ్ ఇంజెక్ట్ చేసి అట్ ద సేమ్ టైం రీకంపైల్ కూడా అయ్యేటట్టు ఆ ప్రాసెస్ అంతా ఆటోమేట్ చేసాం. సో దీనివల్ల కాస్ట్ తగ్గుతుంది, టైం తగ్గుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం డెవలపర్స్ కూడా ఆ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనం ఇబ్బడి ముబ్బడిగా యాప్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సైబర్ నేరస్తులు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. డేటా చోరీ సైతం చేస్తున్నారు. తాము చేసిన ఫ్రేమ్వర్క్ యాప్ సెక్యూరిటీ బలోపేతానికి ఉపయోగపడుతుందని సికిందర్ చెబుతున్నాడు.
సో సైబర్ సెక్యూరిటీ బీయింగ్ అన్ ఇంపార్టెంట్ ఫీల్డ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సైబర్ సెక్యూరిటీకి ఎలా రిలేటెడ్ అంటే డెవలపర్స్కి ఒక సెక్యూరిటీ ఫీచర్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక యాప్కి ఒక కస్టమ్ సెక్యూరిటీ బిల్డ్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఈజీ అండ్ యాప్ కూడా ఒక మంచి స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట. సో సైబర్ సెక్యూరిటీ ఈ రోజుల్లో ఇట్స్ బీన్ అన్ అలార్మింగ్ టాపిక్. ఎందుకంటే యాజ్ ఇన్ఫర్మేషన్ గ్రోస్, డేటా గ్రోస్ అండ్ యాప్స్లో వనరబిలిటీస్ ఎక్కువైపోయి థ్రెట్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఫర్ లేమెన్ యూజర్స్ ఇవి అందరికీ తెలియకపోవచ్చు. సో బట్ డెవలపర్స్ తెలుస్తుంది. వీలైనన్ని ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ యాడ్ చేసేటట్టుగా మా సాఫ్ట్వేర్ అయితే తయారు చేయడం జరిగింది. ఇంకా దాన్ని మాడిఫై చేసి స్కేల్ చేసి చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత సైబర్ సెక్యూరిటీ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ ఫీల్డ్. మోర్ రీసెర్చ్ ఇస్ ఆల్సో గోయింగ్ ఆన్. ఇప్పుడు మనకు తెలిసిన ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ 10-15 yearsలో. ఏఐ టూల్ను ఉపయోగించుకుని భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని చెబుతున్నాడు సికిందర్. చదువులోనే కాక వ్యక్తిత్వ వికాసంలోనూ ఈ యువకుడు నైపుణ్యం సాధించాడు. 2022లో దేశభక్తి, జాతీయవాద నిర్మాణం అనే అంశంపై పార్లమెంట్లో ప్రసంగించాడు. అదే అంశంపై రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకుని పార్లమెంట్లో ప్రసంగించే అరుదైన అవకాశం పొందాడు. హ్యాకథాన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి బహుమతి సాధించామని చెబుతోంది హ్యాకథాన్ విజేత ప్రణతి. బహుమతులు సాధించిన జట్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో తాము కూడా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని చెబుతోందామె. తన కుమారుడు జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించినందుకు సంతోషంగా ఉందని సికిందర్ తల్లి రాజశ్రీ చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి సామాజిక అంశాలపై అవగాహన ఉండేదని వివరించారు. కళాశాల నుంచి రాగానే ఇంట్లో నిరంతరం సాధన చేసేవాడని చెబుతున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా మా పిల్లలిద్దరు కూడా మెరిట్ స్టూడెంట్స్. వాళ్ళనిద్దరినీ చిన్నప్పటి నుంచి పేరెంట్స్గా మేము ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఒక్క చదువులోనే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఎలా ఉండాలి, స్పీకింగ్ స్కిల్స్, స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడటం, సామాజిక సేవ, ఈ కార్యక్రమాలన్నిటి పట్ల కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ప్రతి కాంపిటీషన్లో కూడా పాల్గొనటం, స్టడీస్లో ముందుంటూ అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవటం పిల్లలిద్దరు కూడా మాకు గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పార్లమెంట్లో అతి తక్కువ వయసులో మాట్లాడిన ఫస్ట్ అతను మా బాబు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేషనల్ లెవెల్లో మళ్ళీ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి జమ్మూ కాశ్మీర్ ఐఐటీలో ఈ గవర్నమెంట్ కాలేజ్ తరపున వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి ఈ టీం అంతా ఫస్ట్ అవటం చాలా హ్యాపీగా ఉందండి. హ్యాకథాన్లో పాల్గొనేందుకు కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ప్రోత్సహించారని తెలిపారు. తమ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును కళాశాల యాజమాన్యం భరించిందని, ఎప్పటికప్పుడు మద్దతుగా నిలిచేవారని విద్యార్థులు చెబుతున్నారు.